హలో అండి. ఇవాళ మరికొన్ని 20 వర్డ్స్ నేర్చేసుకున్నాను. ఓకేనా. సమ్మిట్ అంటే ఎత్తు లేదా శిఖరము. డిస్క్రిమినేట్ పక్షపాతము, వివక్ష. సెరిన్ అంటే ప్రశాంతం. కాంప్లిమెంటరీ అంటే పరిపూర్ణమైన. కొహిసివ్ అంటే ఐక్యమగుట. ప్రివేల్ అంటే నచ్చజెప్పు. ఎంథ్రాల్ అంటే ఆకర్షించు. మిస్కన్స్ట్రూ అంటే తప్పుగా అర్థం చేసుకోవడాన్ని మిస్కన్స్ట్రూ అంటారు. ఈక్విటబుల్ అంటే ఒక సమానమైన, న్యాయమైన అనే అర్థం వస్తుంది. ఎవర్ట్ అంటే నివారించు లేదా న్యాయం చేయడం, న్యాయమైనది. ఆటోక్రటిక్ లేదా టైరానికల్ అంటే ఏకాధిపత్యం. అంటే ఎగ్జాంపుల్ హిట్లర్ రూల్ అన్నమాట. హిట్లర్ తన మాటే వింటాడనమాట. డెస్పోటిక్ అనమాట. అంటే తన మాటే తను వింటాడనమాట. క్రూరమైన రాజు అనమాట. ఇంకెవరి మాట వినడు. ఆటోక్రసీ. డిస్క్రీట్ అంటే వివేకమైన లేదా రహస్యమైన లేదా అంతే. కమెండబుల్ అంటే మెచ్చుకోదగిన. డిటర్మెంటల్ అంటే హానికరమైన. కొలోజల్ అంటే భారీ అని అర్థం వస్తుంది లేదా గొప్ప అని అర్థం వస్తుంది. ఎసెంట్రిక్ అంటే పెక్యులర్ అంటే అసాధారణం లేదా విపరీతంగా లేదా వికారంగా లేదా వింతగా అని అర్థం వస్తుంది. ఎసెంట్రిక్ అంటే వింతగా అని అర్థం వస్తుంది లేదా అసాధారణంగా అని అర్థం వస్తుంది. బోల్స్ట్ అంటే బలపరచడం. ఎగ్జంప్లేర్ అంటే ఉదాహరణగా. క్రెస్ట్ఫాలెన్ అంటే కుంగిన అని అర్థం వస్తుంది. డెక్స్టరిటీ అంటే నేర్పు. డెక్స్టరిటీ అంటే నేర్పు, నైపుణ్యం, ప్రావీణ్యం లేదా సామర్థ్యం. ఓకేనా. స్కిల్ అని అర్థం వస్తుంది. ఇంకా పాతవన్నీ రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేట్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్డ్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. అమికబుల్ స్నేహపూర్వకంగా. అబెండన్ విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ హానికరమైన. హాస్టిల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ నిర్ధారించడం. డిటర్మైన్ ఫ్రాజైల్ అంటే బలపరచడం, బలహీనమైన. డిటర్మైన్ నిర్ధారించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ. బొంబాస్టిక్ చాలా కష్టం. లాగ్ ఆలస్యం. లూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా. అట్రోసిటీ దారుణం లేదా క్రూరత్వం. పెన్సివ్ అతిగా ఆలోచించడం. ఫెనాటిక్ అపవాదు. ఫెనాటిక్ అతిగా చేయడం, మతోన్మాదం. స్లాండర్ అపవాదు. స్ట్రూడ్ తెలివి. స్కాంటీ కరువు. డెలిబరేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం, బాధ్యత. నోషన్ భావనలు. కన్జర్వేటివ్ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నేట్ పుట్టుకతో వచ్చే స్వభావం లేదా సహజమైన స్వభావం. ఎన్వి అసూయ. ఇన్వేడ్ దండయాత్ర. ఎటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం. బెవే గుంపు. హైబ్రిడ్ అంటు. ప్రిమిటివ్ ఆదిమకాలం లేదా ప్రాచీన కాలం. ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలెట్రల్ తాకట్టు, జామీను. లెవీ వసూలు చేయడం లేదా విధింపు. ఫీజబుల్ సాధ్యమై. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం. తన దోడని తన్నే అన్నమాట. పిడివాదంతో మాట్లాడడం. తనే కరెక్ట్ అని మాట్లాడేదాన్ని డాగ్మెటిక్ అంటారు. కాన్షియన్సెస్ నీతి నియమాలతో కూడిన లేదా మనసాక్షికి సంబంధించిన. అథారిటేటివ్ వితండవాదం, గట్టిగా మాట్లాడడం. కమాండబుల్గా మాట్లాడడం. క్లామర్ బయటికి గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్తను శుభ్రం చేయడం. ఆర్టికులేట్ ఉచ్చారణ. కాంటెంపరీ సమకాలీన. ప్రొలిఫిక్ ఫలితం. సటిల్ స్మూత్. రుడిమెంటరీ రూట్స్ అంటే మూలం. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం. ఫినామినన్ ఈవెంట్స్ అంటే ఈవెంట్ అంటే సంఘటన. ఎండోర్స్మెంట్ మద్దతు, ప్రోత్సాహం. ఎంపిరికల్ అనుభవాలతో కూడినది. వివిడ్ స్పష్టమైనది. వాలిటైల్ స్థిరమైన అస్థిరమైన, చంచలమైన.
మార్పు, అడ్హియర్ అంటుకొని, కట్టుబడి, అండర్మైన్ అణగదొక్కించడం, వైస్ వర్సా అంటే ఒక వాక్యానికి విరుద్ధం. వైస్ వర్సా ఎగ్జాంపుల్, ఐ ట్రస్ట్ హర్ అండ్ వైస్ వర్సా అంటే దీని మీనింగ్ ఆమె కూడా ఐ ట్రస్ట్ హర్ నేను ఆమెని నమ్ముతున్నాను. వైస్ వర్సా అంటే విరుద్ధం, అంటే ఆమె కూడా నన్ను నమ్ముతుంది. ఓకేనా? ఐ ట్రస్ట్ హర్ అండ్ షీ ట్రస్ట్ యూ అని అర్థం వస్తుంది. ఓకేనా? ఐ ట్రస్ట్ హర్ లేదా షీ ట్రస్ట్ మీ అలా. ఓకేనా? ఫిల్దీ మురికి, ఖేయాస్ గందరగోళం, కౌంటిన్యూస్ ముఖ కవలికలు, డిప్రైవ్ అందకుండా చేయడం, డివెల్ నివసించడం, టు లివ్ అనమాట, ఇండిజెన్స్ పేదరికం, ఇంప్లిసిట్ సలహా, ఇండస్ట్రియస్ కష్టపడి పనిచేసే స్వభావం, హ్యాక్నీడ్ ఎక్కువ వాడడం వల్ల పాతగా అనిపించడం లేదా విసుగు పుట్టించేలా ఉండడం. ఓకే, లేదా కామన్గా అనిపించడం. ఇమ్మాక్యులేట్ దోషం లేని, మచ్చలేని. హిండర్ అడ్డుకోవడం. హజార్డ్ ప్రమాదం. గ్లుట్ ఎక్కువ ఉండడం. మ్యూటబుల్ మార్చడానికి వీలు తగినది. మిథికల్ అంతా కథ. మ్యూటినీ తిరుగుబాటు. హెన్పెక్ట్ భార్య చెప్పు చేతల్లో ఉన్న చిపెట్టు. అద్భుతమైన. కంప్రెస్ కుదించు, నొక్కు. కన్సైన్ అంగీకరించడం, అప్పగించడం, పంపించు, అప్పజెప్పించుకోవడం. క్యాన్వస్ ప్రసారం, పరిశీలించడం. డెస్పోటిక్ అమానుషం, అరాచకం. కన్ఫర్ ప్రమాదం, నిర్ణయం ప్రధానం, నిర్ణయం. కన్ఫర్ ప్రధానం, నిర్ణయం, అనుగ్రహించు. ఇంక్రెడిబుల్ అద్భుతమైనది. ఎంబార్క్ ప్రారంభించడం. రేవింగ్ ఉద్వేగపూరితమైన కోపం. రేవెటింగ్ ఆకర్షణీయమైనది అంటే మనసును కట్టుపడేసేది. మ్యాగ్నిట్యూడ్ పరిమాణం, తీవ్రత. ఫీచర్ అంటే ముఖ్యమైన లక్షణం, భావం. అల్యూర్ ఆకర్షణీయమైన. ఎడ్జోన్ వాయిదా. ఎనలేషన్ నాశనం చేయడం అంటే డిస్ట్రాయ్ నిర్మూలన. ఇంటర్వెన్షన్ జోక్యం. ఇన్స్టిట్యూషన్ ఇన్సైట్ అంతర్జ్ఞానం, ఆకస్మికంగా కలిగే జ్ఞానం. ఇంప్యూడెన్స్ అహంభావన. పంజెంట్ దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అనువాదం. రిట్రైవ్ రాబట్టుకోవడం. ప్రిస్టీన్ స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం. స్టీరియోటైప్ ఒక వర్గం వారిని వీరు ఇలాంటి వారే అని చెప్పి అనుకోవడం. డిస్టింక్ట్ తేడా. సర్కమ్యాంబులేషన్ ప్రదక్షిణం. అనాయింటింగ్ అంటే అభిషేకం. కాన్సిక్రేటెడ్ ఫుడ్ అంటే పవిత్రీకరించిన ప్రసాదం. రెసిలియంట్ అంటే జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తిరిగి పుంజుకునే దాన్ని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ అంటే సూత్రాలు. ప్రిన్సిపల్ అంటే ప్రధాన అధ్యాపకుడు అనమాట. ప్రిన్సిపల్ అని వేరే దాన్ని కూడా అంటారు. అంటే ఎలా అంటే పెద్ద అమౌంట్ని అంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని, లోన్ పెద్ద అమౌంట్ ఉంటాయి కదా, ఒక 10 lakhs 4 lakhs అలా ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా లోన్ ఉంటుంది కదా, దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. ప్రొఫౌండ్ గాఢమైన, లోతైన. మిటిగేట్ తీవ్రతను తగ్గించడం. అబామినల్ అసహ్యకరమైన. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. ఎమియబుల్ ప్రేమపూర్వకంగా. అకార్డ్ ఒప్పందం. ఎపతి నిరుత్సాహం, ఇష్టం లేదనమాట. యాంటిపతి ఇష్టం లేదు, అయిష్టం. అడ్వర్సిటీ దురదృష్టం. ఎబేస్ అవమానించడం. ఎబేష్ నిరుత్సాహపరచడం. ఎబేట్ తగ్గించు. అగ్మెంట్ పెంచు. అడమెంట్ మొండిగా. అగ్రవేట్ ఎక్కువ చేయడం. అలయన్స్ కూటమి, పొత్తు. యూనిటీ అనమాట. ఆల్ట్రికేషన్ గొడవ. అంబిగస్ అస్పష్టంగా. ఒకటి కంటే ఎక్కువ విధాలుగా అర్థం చేసుకోవడాన్ని అస్పష్టంగా అర్థం చేసుకోవడానికి అంబిగస్ అంటారు. ఆరోగెంట్ గర్విష్టి. ఎజైల్ దాడి. ఆర్డియస్ కష్టమైన. ఎవెంజ్ పగ. కన్సీడ్ ఆకర్షించడం. కల్మినేషన్ పరాకాష్ట. ఏదైనా
విషయం ఎలా ముగుస్తుందో అది దాని అత్యున్నత స్థాయి అన్నమాట. అంటే అది హ్యాపీగా ముగుస్తుందో సాడ్గా ముగుస్తుందో దాన్ని కల్మినేషన్ అంటారు. క్రిపుల్ అంటే కుంటితనం, అవిటితనం. క్రాఫ్టీ తెలివైన, ఉపాయాలు పన్నే. కాంట్రడిక్టరీ వ్యతిరేకంగా ఉంది, విరుద్ధంగా. కొరోబరేట్ అంటే ధృవీకరించడం, బలపరచడం. కంపాషన్ జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలిషన్ ఢీకొనడం. సీజ్ ఆగిపోవడం. కొమోషన్ గందరగోళం. చెరిస్ ప్రేమించడం లేదా గౌరవించడం. కంప్రైజ్ కలిగి ఉండడం. క్యాండిడ్ నిజాయితీ. సెన్సర్ అంటే విమర్శించడం లేదా ఖండించడం. క్యాన్వస్ అంటే ప్రచారం లేదా సర్వే లేదంట గట్టి నూలు వస్త్రం అన్నమాట. ఆర్ట్స్ అవన్నీ వేస్తాం కదా, దాన్ని క్యాన్వాస్ అంటారు, లేదంటే ప్రచారం అని అంటారు. క్యాప్టివిటీ బందీగా ఉండడం. కెటాస్ట్రోఫ్ ఘోరమైన. కేరస్ ప్రేమగా తాకడం, నిమ్మరడం. కాంట్రడిక్ట్ వ్యతిరేకించడం. కాంకర్డ్ అంగీకారం. సీడ్ ఒప్పందాలు. సీడ్ అంటే వదులుకోవడం. ఇన్విన్సిబుల్ అజేయుడు. ఫ్లాక్ మంద. పాంథిజం అంటే సర్వము దేవుడే అని నమ్మడం. స్టాయిక్ జ్ఞాని అన్నమాట. సుఖానికి దుఃఖానికి భేదం లేకుండా స్టేబుల్గా ఉండే అతను. అమెచ్యూర్ అంటే అభిలాషి, అంటే వృత్తిగా కాకుండా సరదాగా చేసే అతను. అంటే వృత్తిగా కాకుండా సరదాగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, అంటే సరదాగా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అమెచ్యూర్ అంటారు. డిస్పోమానియా అంటే మందు పట్ల విపరీతమైన కోరిక కలవారు. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కల పెరుగుదలకు కొలిచే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. బిబ్లియోఫైల్ అంటే పుస్తక ప్రేమి. ఆలిగ్రకీ అంటే కొద్దిమంది పాలన అన్నమాట. అంటే సంపన్నులు లేదా వ్యాపారుల కుటుంబాల వాళ్ళు పాలిచ్చే పాలనని ఆలిగ్రకీ అంటారు. అరిస్టోక్రసీ అంటే ఉన్నత వర్గం, అంటే రాజుల పాలన లేదా ప్రభువుల పాలన. బేల్ అంటే పెద్ద వస్తువుల కట్ట. అనక్రోనిజం అంటే కాలజ్ఞాన దోషము, అంటే పాత కాలంలో మోడర్న్ వస్తువులు కనబడడం, కొత్త కాలంలో పాతవి ఏళ్ల నాటివి ఇప్పుడు కనబడ్డం, వస్తువులు కనబడ్డాన్ని అనార్కనిజం అంటారు. ఉతోపియా అంటే ఊహా ప్రపంచం అన్నమాట. శాంతిగా జీవించే ప్రజల్ని ఊహించే ఆ ఊహను ఉతోపియా అంటారు. కొమాస్టో అంటే కోమా. బెనిఫాక్టర్ అంటే సాయం చేసే వ్యక్తి. సోవ్నీర్ అంటే జ్ఞాపకంగా ఒక వస్తువును తెచ్చుకోవడం, అంటే ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు అక్కడ జ్ఞాపకంగా ఆ వస్తువు తెచ్చుకోవడం. ఇన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల. ఇన్సినరేట్ అంటే మంటల్లో కాల్చివేయడం. కీమోథెరపీ అంటే క్యాన్సర్ చికిత్స అన్నమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్ని కీమోథెరపీ అంటారు. ఆర్బిట్రేటర్ అంటే మధ్యవర్తి. అరెనా అంటే క్రీడాస్థలం, పెద్ద చదునైన ప్రాంతం అన్నమాట. హెరిటిక్ అంటే మత వ్యతిరేకి. హచ్ గుడిసె, పాక. ఇంటర్నిస్ట్ వైద్య నిపుణులు. ఆక్రోఫోబియా ఎత్తులను చూసి భయం, అంటే ఆక్రో అంటే ఎత్తు, ఫోబియా అంటే భయం. ఎత్తును చూడడం వల్ల భయం అన్నమాట. అంటే ఎత్తును చూసి భయపడ్డం. బయోటా జీవులు. ఆల్గోఫోబియా ఆల్గో అంటే నొప్పి, ఫోబియా అంటే భయం, నొప్పి వలన భయం. సోంబాంబులిస్ట్ నిద్రలో నడిచే వ్యక్తి. సెంటిపేడ్ ఎక్కువ పాదాలు కలిగిన పురుగు. జియాలజిస్ట్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త. స్కలరీ అంటే కిచెన్ వెనక వైపు భాగం, అంటే వాష్ చేసుకునే ప్రదేశం, వాష్ ఏరియా అన్నమాట.
దాన్ని స్కలరీ అంటారు. హోమోఫోన్ అంటే పదాలు సేమ్గానే ఉంటాయి, పలికేందుకు సేమ్గానే ఉంటాయి, కానీ దాని భావాలు వేరుగా ఉంటుంది. ఎపోనీ. ఎపోనీ అంటే ఒక ఒక వ్యక్తి పేరు ఒక సంస్థకి తన పేరే పెట్టడం. ఎగ్జాంపుల్ టాటా, లేదన్నా డిజ్నీ వాల్ట్ పేరు డిజ్నీ అని చెప్పి పెట్టి ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తారు. ఓకేనా, అంటే డిరైవ్ ఫ్రమ్ ఏ నేమ్ అనమాట. ఫేసియస్ అంటే హాస్యకరమైన. మెలోడ్రైట్ అంటే అసమర్థత లేదా అనుభవం లేని. అబ్రోగేట్ అంటే రద్దు, ఉపసంహరించుకోవడం. పీవిష్ అంటే చికాకు. గ్లీన్ అంటే సేకరించడం. అన్ప్రిపోసెసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని, అంతగా ఆకట్టుకోలేని. రిడ్రెస్ అంటే నష్టపరిహారం చెల్లించడం లేదా అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేకూర్చడం. రిడ్రెస్. స్కాడెన్ ఫుడ్ అంటే ఇతరుల కష్టాలను చూసి సంతోషపడేవాడిని స్కాడెన్ ఫుడ్ అంటారు. అనామలీ అంటే అసాధారణంగా, ఊహించని విధంగా. క్యాటలిస్ట్ అంటే చర్యను వేగవంతం చేయడం. అంటే చర్య అంటే ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ని వేగవంతం చేయడం. ఇప్పుడు ఈస్ట్ ఏం చేస్తుంది, త్వరగా ఫర్మెంటేషన్ చేస్తుంది అనమాట. అంటే త్వరగా పులియబడుతుంది పిండిని. దాన్ని ఆ ప్రాసెస్ని క్యాటలిస్ట్ అంటారు. ఎకనామికల్ అంటే ఆర్థికపరమైన లేదా డబ్బు పరంగా కానీ వనరుల పరంగా కానీ ఆదా చేయడం. ఓకేనా, వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడడాన్ని ఎకనామికల్ అంటారు. కన్స్ట్రెయింట్ అంటే పరిమితి. ఇర్రెఫ్యూటబుల్ అంటే కాదనలేంది. డిగ్రేడ్ అంటే క్షీణింపజేయడం, అంటే నాశనం చేయడం అన్నమాట. లేబోరియస్ అంటే శ్రమతో కూడిన. ఎలాబరేట్ అంటే వివరంగా. ఎనాలగస్ అంటే సమానమైన. ఇగోటిస్ట్ అంటే అహంకారి. చౌనిజం అంటే తమ దేశమే గొప్ప లేదా తమ జాతే గొప్ప లేదా మా భాషే గొప్ప అని చెప్పి విర్రవీగేవాడిని చౌవినిజం అంటారు. ఇంపార్షియల్ అంటే పక్షపాతం కాకుండా లేదా తటస్థం కాకుండా. అంటే ఒకవైపే మాట్లాడకుండా ఇద్దరు వైపులో ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళ వైపు ఉండడం. బిలిటిల్ అంటే తక్కువ చేయడం, అంటే అవమానించడం. లెథార్జిక్ అంటే బద్ధకం లేదా నీరసం. ఎంబ్రాయినిక్ అంటే పిండ దశలో ఉన్న, అంటే ప్రారంభ దశలో ఉన్న, అంటే అన్డెవలప్డ్ అనమాట. మెస్మరైజ్డ్ అంటే మైమరిపించడం. రిజాల్వ్ అంటే పరిష్కరించడం. ఇంపర్మియబుల్ అంటే ప్రవేశించలేని. సమ్మిట్ అంటే శిఖరం. ఓకేనండి, ఇవాళ అయితే అన్నీ కంప్లీట్ చేసాం. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మధ్యలో త్వరగా చెప్పలేకపోయాను ఎందుకంటే నాకు కొద్దిగా గొంతు బాగాలేదు. ఓకే, ఇంకా లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.